గేదెల నోట్లో పేలుడు పదార్థాలు పేలడంతో ప్రాణాపాయ స్థితికి చేరిన సంఘటన నిన్న తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లి గ్రామంలో జరిగింది. గోదావరి సమీపంలో మేత కోసం గేదెల మంద వెళ్ళింది. వాటి వెంట కాపర్లు కూడా ఉన్నారు. మేత మేస్తుండగా 3 గేదెల నోట్లో నుంచి పేలుడు శబ్దం వచ్చింది. దీంతో కాపర్లు వెంటనే ఈ డాక్టర్లకి పిలిపించారు, మన పశుసంవర్ధక శాఖకు సంబంధించిన డాక్టర్లని. దాంతో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేలుడు పదార్థాలతో కూడిన గోళీల్ని గేదెలు నమలడంతో పేలినట్టు గుర్తించారు. అక్కడ మరో 15 దాకా అట్లాంటివి ఉన్నాయని తేలింది. ఏంటయ్యా అది అంటే అక్కడ జగిత్యాల జిల్లా దొంతాపూర్ వాసులు అడవి పందులు వేటాడేందుకు పేలుడు పదార్థాలతో కూడిన గోళీల్ని అక్కడ అమర్చినట్టు గుర్తించారు. అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన మల్లేపల్లి శంకరయ్య, గడిపెల్లి నరసయ్య, సామల రాజన్నకి చెందిన గేదెలు గాయపడి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. పూర్వకాలంలో అడవి పందులు వేటాడేందుకు ఇట్లాంటి గోళీలను తయారు చేసి అమర్చేవాళ్ళు అన్నది ఇటీవల ఉపయోగించిన ఇదే మొదటిసారి అని స్థానికులు చెప్తున్నారు. అది ఎందుకోసం తయారు చేస్తారో తేలాల్సి ఉంది.